హై ఫ్రెండ్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ బ్రెయిన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. సో మనం ఇప్పటి వరకు మన టాలీ బ్రెయిన్ కోర్సులో ఫస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి టాలీ బ్రెయిన్, దాని తర్వాత ఏ విధంగా కంపెనీ క్రియేట్ చేయాలి, తర్వాత ఆ కంపెనీలో వర్క్ చేయడానికి మనం గేట్వే ఆఫ్ టాలీలో ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా కంపెనీస్ అన్ని క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత కంపెనీలో ఏ విధంగా లెక్చర్లు క్రియేట్ చేసుకోవాలి, తర్వాత మనీ నేర్చుకున్నాం. అంటే ఫస్ట్ ఓన్లీ అకౌంటింగ్ ఎంట్రీస్ వేయడం ఎలా నేర్చుకున్నాం. దాని తర్వాత అకౌంటింగ్ ఎంట్రీస్ వితౌట్ ఇన్వెంటరీ. ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీస్ విత్ ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీ అంటే స్టాక్. సో స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, లెక్చర్స్ లాగే స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, యూనిట్స్ అవి ఎలా మనం క్రియేట్ చేయాలి. దాని తర్వాత అవి యూజ్ చేసుకొని ఇన్వెంటరీ అంటే గూడ్స్ తోటి, ఇన్వెంటరీ తోటి మనం ఏ విధంగా ఎంట్రీస్ వేయాలి. మెయిన్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ మామూలే, F4 అంటే కాంట్రా, రిసిప్ట్స్, పేమెంట్స్ అండ్ జర్నల్. దాంట్లో సేల్స్ పర్చేస్ వచ్చి అకౌంటింగ్ ఓన్లీ అకౌంటింగ్ ఎంట్రీస్ అయితే ఇన్వెంటరీ లేకుంటే ఏ విధంగా చేయాలి అకౌంటింగ్ ఇన్వాయిస్ లో. ఆ తర్వాత ఇన్వెంటరీ ఉన్నట్లయితే ఇదే సేల్స్ పర్చేస్ ప్లస్ సేల్స్ రిటర్న్స్ డెబిట్ నోట్, పర్చేస్ రిటర్న్స్ డెబిట్ నోట్ అండ్ సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ నోట్, వీటిల్ని ఎలా ఇన్వెంటరీ తోటి ఏ విధంగా మనం ఎంట్రీస్ వేయాలి అంతవరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఇదే ఎంట్రీస్, అకౌంటింగ్ ఎంట్రీస్ విత్ ఇన్వెంటరీ. దాంతో ప్రతి ఇన్వెంటరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి జిఎస్టీ, ఇన్వెంటరీ లేకపోయినా సరే ప్రతి ఒక్క ఎంట్రీలో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి మనకి అంటే సేల్స్ పర్చేజెస్ వాటికి సంబంధించి సర్వీస్ అయినా సరే గూడ్స్ ఇన్వెంటరీ ఉన్నా లేకపోయినా మనం దానికి ట్యాక్స్ జిఎస్టీని అప్లై చేయాలి. కాబట్టి జిఎస్టీని గురించి నేర్చుకొని ఆ జిఎస్టీని ఎంట్రీలో ఏ విధంగా మనం జిఎస్టీని కూడా మనం ఎంటర్ చేయాలి అనేది నేర్చుకుంటాం. దానికంటే ముందు ఇంకొక విషయం నేర్చుకుంటే మంచిది. ఆ నేర్చుకున్న తర్వాత మనం జిఎస్టీకి వెళదాం. సో ఏంటంటే ఇప్పుడు మనం అంతా నేర్చుకున్న ఎంట్రీలు విత్ జిఎస్టీ లేకపోయినా ఉన్నా సరే పర్లేదు. సో విత్ ఇన్వెంటరీ అంతా మనం ఎంట్రీలు అంతా వేస్తున్నాం, బాగానే ఉంది. చూడండి, నేను షేర్ చేస్తున్నాను. ఇది మన యొక్క కంపెనీ, మనం యూజ్ చేసినటువంటి కంపెనీ. దీంట్లో మనం ఎంట్రీస్ అన్ని వేస్తున్నాం. చూడండి, ఇవన్నీ మనం ఎంట్రీ చేస్తాం. ఇవే కాదు, చాలా రకాల ఎంట్రీ చేస్తాం. చూడండి, రిసిప్ట్, తర్వాత పర్చేస్, సేల్స్, డెబిట్ నోట్ క్రియేట్ చేసాం. అలాగే మనం ఏం చేస్తాం, అలాగే మనం రిసిప్ట్ వేసినాం ఇక్కడ, క్యాపిటల్, అలాగే పేమెంట్లు, అన్ని ఎంట్రీలు మనం ఎంటర్ చేస్తాము. చేస్తే ఈ విధంగా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకి ఎంటర్ అవడంతో మనకి సెలెక్ట్ కంపెనీ పేజ్ అయితే చాలా కంపెనీలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ కంపెనీలన్నింటిలో మనం ఎంట్రీస్ వేస్తూ ఉంటాం కదా. అలా ఎంట్రీలు వేస్తున్నప్పుడు మనకి ఈ యొక్క ఎంట్రీలకు సంబంధించి అంటే డేటా ఎంటర్ చేసినప్పుడు ఈ డేటాకి సెక్యూరిటీ ఏంటి. సపోజ్ ఇక్కడ ఈ కంపెనీలలో మనం ఇది ఎంటర్ చేస్తున్నాం, ఎవరైనా ఎంటర్ కావచ్చు. ఎంటర్ అయ్యి సో మన యొక్క ఎంట్రీస్ దగ్గరికి వెళ్ళి ఈ ఎంట్రీస్ లో వీటిలో ఏమన్నా మార్పులు చేయొచ్చు, లేదంటే ఏదైనా ఎంట్రీలు కొన్ని డిలీట్ చేయొచ్చు. ఈ విధంగా ఈ యొక్క డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది వేరే వాళ్ళు. అందువల్ల మనం తప్ప వేరే వాళ్ళు ఈ యొక్క కంపెనీస్ లో చూడండి లిస్ట్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు మనం టాలీని ఓపెన్ చేయడంతో, టాలీని మనం స్టార్ట్ చేయడంతో ఈ కంపెనీస్ అన్ని మనకంటే డిఫాల్ట్ లోడింగ్ ఉంటే అది ఒక్కటే కంపెనీ డైరెక్ట్ గా మనకి గేట్వే ఆఫ్ టాలీలో లోడ్ అవుతుంది. లేదంటే డైరెక్ట్ గా డేటాబేస్ ఆర్ డేటా ఫోల్డర్ ఆర్ సెలెక్ట్ కంపెనీ పేజీలో మనం ఎంటర్ అవుతాము. ఇక్కడ అన్ని లిస్ట్ ఉంటుంది. దీంట్లో ఏదైనా ఎంటర్ అయ్యి వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. అలా మ్యానిపులేట్ చేయకుండా ఉండడానికి మనం ఈ డేటాకి మనం సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సెక్యూరిటీ ఏర్పాటు అనేది, ఈ సెక్యూరిటీని రెండు రకాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, మొట్టమొదటిది వచ్చి దాన్ని ఏమంటామంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెక్యూరిటీ. దానికి ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే టాలీ వాల్ట్ పాస్వర్డ్. టాలీ వాల్ట్ అంటే ఏంటంటే మన యొక్క డేటా కంపెనీ నేమ్ ఉన్నాయి కదా, కంపెనీ నేమ్ ఉంది, పాతది పైన కంపెనీ నేమ్, కంపెనీ నంబర్ అంటే ఇది ఐడి నంబర్ అనమాట.
టాలీలో 1 lakh తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కంపెనీ. ప్రతి కంపెనీకి ఒకటి యాడ్ అవుతుంటుంది. 1 lakh, 1 lakh 1, 1 lakh 2 ఈ విధంగా నంబరు వస్తుంది, ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది ప్రతి కంపెనీకి నంబరు. దాని తర్వాత మనం ఈ కంపెనీని మనం యూజ్ చేస్తున్నాం, అది ఏ అకౌంటింగ్ పీరియడ్ కి యూజ్ చేస్తున్నాం. ఒక్కోసారి 2-3 సంవత్సరాలు ఒకే కంటిన్యూ చేయొచ్చు మనం. అప్పుడు సపోజ్ 23 నుంచి 23, 24, 25, 26 ఇట్లా చేసామనుకో, అప్పుడు 24 నుంచి బిగినింగ్ నుంచి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు కనబడుతుంది ఇక్కడ. సో 22 to 26 అనుకో, మొత్తం కనబడుతుంది 25 అట్లా. అలా కాకుండా ప్రతి ఇయర్ సపరేట్ పెట్టుకోవడం మంచిది, ఆ తర్వాత నేర్చుకుంటాం. అలా ఉన్నందువల్ల ఒక్క సంవత్సరం మాత్రమే కాబట్టి ఇప్పుడు 24, 25 1st April 24 to 35, 25, 31st March. సో ఇది పీరియడ్ అంటాం, దాన్నే ఫైనాన్షియల్ ఇయర్ అంటాం, అకౌంటింగ్ పీరియడ్ అంటాం. ఈ పీరియడ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీటిని మనం చూడండి, వీటిని కనిపించకుండా ఈ డేటా మొత్తం అంటే కంపెనీ పేరు మొత్తం ఏమవుతుందంటే ఎన్క్రిప్ట్ అవుతుంది. ఎన్క్రిప్ట్ అయ్యి స్టార్ రూపంలో కనపడుతుంది, కంపెనీ పేరు తెలియదు. కాబట్టి ఇక్కడ కంపెనీ నంబర్ మాత్రమే తెలుస్తుంది, కంపెనీ పేరు ఎన్క్రిప్ట్ అయ్యి స్టార్స్ రూపంలో ఉంటుంది. ఈ పీరియడ్ అనేది అసలు కనపడదు. సో పీరియడ్ కనపడదు, కంపెనీ కనిపించదు. కంపెనీ వచ్చి స్టార్స్ రూపంలో ఉంటే అంటే ఎన్క్రిప్ట్ అవుతుంది, కంపెనీ నంబర్ మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఏ కంపెనీ నంబర్ కి సంబంధించి ఏ కంపెనీకి ఏ నంబర్ అనేది మనం నోట్ చేసుకొని దాని ప్రకారం ఏం చేయాలి మనం మనం చేయాలంటే దానికి ఓన్లీ పాస్వర్డ్ మనం సెట్ చేయాలి. దాన్నే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. ఆ పాస్వర్డ్ సెట్ చేస్తే అప్పుడు ఈ కంపెనీ పేరు మనకు కనపడదు. సో అప్పుడు కంపెనీ పేరు తెలియదు, కంపెనీ మనకు మాత్రం తెలుసు ఏ నంబర్ కి ఏ కంపెనీ. సో ఏ కంపెనీ ఏ నంబర్ మనకు తెలుసు కాబట్టి ఆ నంబర్ ప్రకారం ఆ కంపెనీకి మనం సెట్ చేసిన పాస్వర్డ్ నోట్ చేసుకుని ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనకి ఈ యొక్క కంపెనీ ఓపెన్ అవుతుంది. అది స్టార్ రూపంలో ఉంటుంది కాబట్టి ఎవరికి కంపెనీ పేరే అర్థం కాదు. ఇది మొదటిది ఒక రకం. రెండవ రకం ఏంటంటే మనం ఇలాగా స్టార్స్ రూపంలో ఉంటే మనం ఏ నంబర్కి ఏ కంపెనీని మనమే కంపెనీ నంబర్ మర్చిపో, కంపెనీ ఏ నంబర్కి ఏ కంపెనీ ఆ కంపెనీ పేరుని మర్చిపోవచ్చు. అలాగే కంపెనీలన్నిటికీ మనం ఏ కంపెనీకి ఏ పాస్వర్డ్ ఇచ్చాం ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అందువల్ల ఇది కాకుండా అంటే ఇది పెట్టుకొని నెక్స్ట్ రెండు పెట్టుకోవచ్చు, లేదంటే ఇది పెట్టుకోవడం రెండో రకం మాత్రమే. దాన్ని ఏమంటాం అంటే కంట్రోల్ యూజర్ యాక్సెస్. దాన్నే యూజర్ యాక్సెస్ కంట్రోల్ అంటే వేరే యూజర్లు ఈ డేటాని యాక్సెస్ చేయడానికి కంట్రోల్ చేస్తాం. అంటే దాంట్లో యూజర్ మన మామూలుగా లాగిన్ పాస్వర్డ్ లాగా ఇట్లా లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం కదా, జీమెయిల్ కానీ ఈమెయిల్స్ కానీ ఏవైనా అలా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం సెట్ చేస్తాం సెక్యూరిటీని. అలా సెట్ చేస్తే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే కంపెనీ అవుతుంది. కానీ ఇది ఎన్క్రిప్ట్ కాదు, కంపెనీ పేరు నంబరు ఈ పీరియడ్ మొత్తం అలాగే కనబడుతుంటాయి. కానీ దీన్ని ఎంటర్ చేసాం చూడండి, ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా ఓపెన్ అయింది. అలా ఓపెన్ కాకుండా ఏమవుతుందంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. కాబట్టి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే అది మనకి ఓపెన్ అవుతుంది కంపెనీ. రెండు. సో మనం రెండు ఇచ్చుకోవచ్చు, ఒకటే ఇచ్చుకోవచ్చు. మనం ఓన్లీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇచ్చాం అనుకోండి, ఆ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. లేదు యూజర్ కంట్రోల్ యాక్సెస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. రెండు ఇచ్చామంటే ఫస్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది, అది ఇస్తే కరెక్ట్ గా నెక్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, యూజర్ యాక్సెస్ కంట్రోల్. వీటిని ఎలా సెట్ చేయాలి, సరేనా? సో మనం ఏదైనా సరే ఒకటి సెట్ చేయడం అంటే క్రియేట్ చేయడం, లెడ్జర్లు కానీ కంపెనీ ఏదైనా సరే మనం ఒకసారి క్రియేట్ చేసామంటే ఖచ్చితంగా దాన్ని ఆల్టర్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేయవచ్చు. కొంతమందికి తెలియదు, దీంట్లో టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఆల్టర్ చేయొచ్చు అని చెప్తారు, కానీ డిలీట్ చేయడానికి చెప్పరు, తెలియదు డిలీట్ చేయడం. అలాగే ఈ యొక్క యూజర్ యాక్సెస్ కంట్రోల్ యూజర్ యాక్సెస్ ఉంటే దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ దాన్ని క్రియేట్ చేసామంటే మొత్తం రెండింటిని డిలీట్ చేసేయచ్చు. కానీ ఆల్టర్ చేయాలంటే మాత్రం యూజర్ నేమ్ మాత్రం ఆల్టర్ చేయలేము, ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే ఆల్టర్ చేయొచ్చు. సో క్రియేట్ రెండు, ఆల్టర్ మాత్రం ఓన్లీ పాస్వర్డ్. అలాగే రెండింటిని డిలీట్ చేసేయచ్చు. అవి ఎలాగా మనం నేర్చుకుంటాం. ఈ చేసేది వచ్చి మనం ఈ యొక్క యూజర్ యాక్సెస్ ఈ సెక్యూరిటీ కంట్రోల్ ని మనం సెటప్ చేయడానికి రెండు సందర్భాల్లో మనం కొత్తగా కంపెనీ క్రియేట్ చేసినట్లయితే ఆ చేసినప్పుడే మనం
ఆ యొక్క ఈ రెండింటిలో ఏదైనా ఒకటైనా రెండైనా ఈ సెక్యూరిటీని డేటా సెక్యూరిటీని మనం సెటప్ చేయవచ్చు కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే. అలా కాకుండా కంపెనీ క్రియేట్ చేసాం ఆల్రెడీ రన్నింగ్ అనుకోండి, ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇలా ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అయితే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కూడా మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. కొత్త కంపెనీకి ఎలా చేయాలి? క్రియేట్ చేయడం మాత్రమే, అంటే సెటప్ చేయడమే. కొత్త కంపెనీకి ఎలా సెటప్ చేయాలి, ఎగ్జిస్టింగ్ కంపెనీకి ఎలా సెటప్ చేయాలి, తర్వాత ఆల్టర్ చేయడం కానీ డిలీట్ చేయడం అన్నిటికీ ఒక్కటే. ఒకసారి కంపెనీ క్రియేట్ అయిందంటే తర్వాత ఎగ్జిస్టింగ్ కంపెనీ కదా. కాబట్టి మనం ఆల్టర్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఎగ్జిస్టింగ్ కంపెనీకే చేస్తాం. కొత్త కంపెనీ క్రియేట్ చేయగలం, అంతేగాని క్రియేట్ చేసి అయిపోయిన కొత్త కంపెనీ అది ఎగ్జిస్టింగ్ కంపెనీ పోతుంది. ఇక్కడ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఏం చేద్దాం, కొత్త కంపెనీ క్రియేట్ చేస్తే ఎలా చూడండి. ఇక్కడ నేను ఉంటే క్రియేట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ కో క్రియేట్ చేశాను కంపెనీ. ఎక్స్ అండ్ కో క్రియేట్ చేశాను. ఎక్స్ అండ్ కో క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్, హైదరాబాదు స్టేట్ తెలంగాణ ఇండియా పిన్ కోడ్ ఏదో ఇచ్చాను. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ బిగినింగ్ ఫ్రమ్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 24 అయిన తర్వాత దీని తర్వాత చూడండి ఇక్కడ ఈ యొక్క విండోలో ఏ కాకుండా ఇక్కడ సెక్యూరిటీ కంట్రోల్ అంటే డేటా సెక్యూరిటీకి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. ఈ కింద చూడండి మన యొక్క కరెన్సీకి సంబంధించి చాలా ఆప్షన్లు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనకు కనపడవు. అవి కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన తర్వాత F12 కి వెళ్ళాలి. F12 కి చూడండి ఇక్కడ ఏ విండోలో ఉంటే ఆ విండోకి అవసరమైనటువంటి ఆప్షన్స్ మాత్రమే వస్తాయి. F12 లో F9 ఫీచర్స్ అంటే ఫిక్స్డ్ అన్ని కంపెనీ. సరే ఇది తీసుకుంటే చూడండి ఇక్కడ ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్. చూడండి ఇక్కడ మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి ఇక్కడ, సరేనా? కాబట్టి ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎక్స్చేంజ్ ఇచ్చామంటే చూడండి అలా ఎస్ ఇచ్చినట్లయితే ఇక్కడ టెలిఫోన్ నంబరు, సో మొబైల్ నంబరు, వెబ్సైట్, ఈమెయిల్ అన్ని అడుగుతుంది. అదేనా? అది కాకుండా నెక్స్ట్ ఎడిట్ లాగ్, ఇది మనకు అవసరం లేదు, అది ఆడిటర్ సంబంధించింది. దాని తర్వాత యూస్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా, టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా అని దీనికి ఎస్ ఇచ్చినట్లయితే సార్, దీనికి ఎస్ ఇచ్చి సేవ్ చేసినట్లయితే చూడండి సెక్యూరిటీ సెట్ శాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా ఇది ఉంది. నెక్స్ట్ అలాగే F12 నుంచి దీని తర్వాత రెండవది చెప్పాం కదా, రెండవది ఏంటి? యూస్ చూడండి యూస్ యూజర్ యాక్సెస్ కంట్రోల్. యూజర్ యాక్సెస్ కంట్రోల్ చేయడం అది దాన్ని ఎలాగో అది మళ్ళీ తీసుకుందాం. దాని తర్వాత ప్రొవైడ్ అడిషనల్ బేస్ కరెన్సీ డీటెయిల్స్, దీన్ని ఎస్ తీసుకున్నట్లయితే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే చూడండి ఈ కరెన్సీ చాలా వచ్చినాయి. దీని మీద నాకు అవసరం లేదు, రూపీస్ అయితే చాలు. బై డిఫాల్ట్ 2 డెసిమల్ పాయింట్స్ ఉంటాయి, సరేనా? ఇవన్నీ వచ్చి యాడ్ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్ వస్తుంది. రూపీస్ సింబల్ కి అమౌంట్ కి మధ్యలో గ్యాప్ కావాలా, అది ఎస్ ఉంటుంది. అదే ఆ తర్వాత సఫిక్స్ సింబల్ టు అమౌంట్. సఫిక్స్ అంటే ప్రీఫిక్స్ అంటే ముందు ఇవ్వడం, సఫిక్స్ అంటే తర్వాత ఇవ్వడం. కాబట్టి ఇది వచ్చి సఫిక్స్ తర్వాత అమౌంట్ ఫిగర్స్ తర్వాత సింబల్ ఇవ్వాలా అంటే మనం మామూలుగా రూపీస్ అని ముందే రాస్తాం. కాబట్టి నో అని ఇస్తే సఫిక్స్ అంటే తర్వాత కాదు, అది ముందే అవుతుంది. దాని తర్వాత అమౌంట్ ఇన్ మిలియన్స్, మనకి ఇండియాలో మిలియన్స్ లేవు కాబట్టి నో పెడతాం. సో డెసిమల్స్ అంటే ఏముంది, పైసలు 2 కదా, కాబట్టి 2 ఇస్తాం. కావాలంటే 3 పెట్టుకుంటే పాయింట్ తర్వాత 0003 వస్తాయని మనకు 2. ఇవన్నీ డిఫాల్ట్ ఉంటాయి కాబట్టి మనకి మనం చేయాల్సిన అవసరం ఉండదు. కావాలంటే పెట్టుకోవచ్చు ఇవన్నీ. సో ఇక్కడ మనకి ఇది ఒకటే తీసుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏడకి వచ్చాం. సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ ద కంపెనీ డేటా. నో ఉంది. ఎస్ ఇచ్చినట్టు చెప్పాను కదా, ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే. కాబట్టి ఎస్ ఇచ్చినట్లయితే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలా. చూడండి, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లూజ్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. అదేమైనా మర్చిపోతే ఈ కంపెనీ డేటాని ఇంకా మర్చిపోవాల్సింది. కంపెనీ డేటా ఓపెన్ కాదు. ఫర్గాట్ పాస్వర్డ్ ఎంత ఏమి ఉండవు. నేను చూడండి 1 2 3 4 5 6 ఇస్తాను. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కన్ఫర్మ్ అవుతుంది. 1 2 3 4 5 6 అయిపోయిందా? సో కంపెనీ క్రియేట్ ఇప్పుడు ఏమవుతుంది, మనకి డైరెక్ట్ గా కంపెనీ ఫీచర్స్కి వెళ్తుంది. కానీ ఇది క్రియేట్ చేస్తే ఏంటి,
టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఫస్ట్ చూడండి తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఖచ్చితంగా మనం సెట్ చేసాం కాబట్టి ఆ టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3 4 5 6 అది ఇస్తేనే నెక్స్ట్ మనం కంపెనీ ఫీచర్స్ కి వెళతాము. సో దీంట్లో మనకి ప్రస్తుతానికి ఇది నో, ఈ రెండు ఎస్ఎస్ పెట్టుకున్నాం. ఇంతవరకు నేర్చుకుంది అంటే సరేనా. ఈ బిల్ ఎంట్రీ కూడా మనం నేర్చుకోలేదు, ఇంతవరకు పెట్టుకుంటాం. నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఏంటంటే బిల్ వైజ్ ఎంట్రీ నేర్చుకుంటాం, తర్వాత ట్యాక్స్ కూడా నేర్చుకుంటాం. మిగతా సో ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తే చూడండి కంపెనీ క్రియేట్ అయిపోయింది. ఎక్సెల్కో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ షట్ చేసేద్దాం. షట్ చేస్తే ఏమవుతుంది, షట్ చేస్తే ఇక్కడ షట్ అవుతుంది. కానీ కంపెనీ సెలెక్ట్ కంపెనీ పేజ్కి వెళ్తాం, కంట్రోల్ F3 నొక్కితే వెళ్ళిపోయాం. చూడండి మనం క్రియేట్ చేసాం కదా, ఇదే ఎక్సెల్కో. చూడండి ఇది పేరు లేదు, పేరు ఎన్క్రిప్ట్ అయింది, నంబర్ మాత్రమే ఉంటుంది, పీరియడ్ కూడా ఉండదు. కాబట్టి ఇది ఈ విధంగా మనకి ఎప్పుడైనా సరే మనం ఓపెన్ చేసినట్లయితే టాలీ ప్రైమ్ ని ఈ యొక్క టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసినటువంటి కంపెనీస్ అన్ని ఓన్లీ చూడండి తీసుకుంటే ఓన్లీ ఈ స్టార్స్ మాత్రమే ఉంటాయి, నేమ్ కనిపించదు. దీనివల్ల మనం తప్ప వేరే వాళ్ళు ఎంటర్ చేయడానికి లేదు. చూడండి ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తే మళ్ళీ ఎప్పుడైతే ఎంటర్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. 1 2 3 4 5 6 ఇస్తేనే ఇది మనకి ఓపెన్ అవుతుంది. సరేనా. సో ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసాం. కొత్తగా క్రియేట్ చేసినప్పుడు మనం అది ఇచ్చామేంటి, మనం ఇది మనం కొత్తగా క్రియేట్ చేసినప్పుడు మనకి ఇచ్చాం. ఇక్కడ లోన్ ఉంది, లోన్ ఉంటే మనం క్రియేట్ చేసాం, సెట్ చేసాం. అయితే దాని తర్వాత ఇంకా టు ఆల్టర్ ఆర్ సెట్ ఆర్ ఆల్టర్, మళ్ళీ కొత్తగా సెట్ చేయాలన్నా ఆల్టర్ చేయాలన్నా టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇక్కడ చేసినానికి లేదు. ఇది అయితే ఒకసారి ఏంటి టాలీ వాల్ట్ పాస్వర్డ్ డైరెక్ట్ గా క్రియేట్ చేసినప్పుడు ఇక్కడే మనం సెట్ చేస్తాం. ఒకసారి క్రియేట్ అయిన తర్వాత ఇంకా పాత కంపెనీ, కాబట్టి పాత కంపెనీకి ఇక్కడ చేసేదానికి లేదు. సరే ఇది అయితే నెక్స్ట్ కొత్త కంపెనీ అనుకుందాం. ఇక్కడ మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ దీన్ని తీసేద్దాం. కరెక్ట్, దీన్ని తీసేద్దాం. ఏం చేసాం మనం ఇక్కడ నో పెడుతున్నాం. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం తీసేసాం. ఇది కూడా ఎక్కడ లేదు మనకి. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ తీసేసింది. టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని తీసేసాం. సో కొత్త కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తాం కదా, కొత్త కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడికి వస్తాం. ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ యొక్క డేటా సెక్యూరిటీ ఇప్పుడు ఏం చేద్దాం, టాలీ వాల్ట్ పాస్వర్డ్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేద్దాం అంటే యూజర్ యాక్సెస్ కంట్రోల్ అడుగుతుంది. ఇది మాత్రం ఎస్ అనిచ్చినట్లయితే ఇది మాత్రం కొత్త కంపెనీ అయినా పాత కంపెనీ అయినా చూడండి ఇక్కడే సెట్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ కంపెనీ అయినా ఇప్పుడు చూడండి మనం చేసింది ఇది ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా ఎక్సెల్కో. సో దాన్నే మళ్ళీ ఓపెన్ చేశాను. కొత్తదైనా సరే ఇక్కడ క్రియేట్ చేస్తాం, కొత్తదైనా పాతదైనా ఏదైనా సరే ఇక్కడే మనం చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ అని ఇచ్చామంటే ఏంటి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ ఫర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. కంట్రోల్ చేయాలంటే ఎస్ అంటే యూజర్ నేమ్ ఇవ్వాలి. నేను అడ్మిన్ అని ఇస్తాను. ఈ యూజర్ నేమ్ అనేది క్యాపిటల్స్ ఇచ్చినా స్మాల్ లెటర్ ఇచ్చాం, క్యాపిటల్ లెటర్ ఇచ్చినా సరే స్మాల్ లెటర్ ఇచ్చినా ఎలా ఇచ్చినా సరే ఇది తీసుకుంటుంది. స్మాల్ ఇచ్చాం కదా, మనం పాస్వర్డ్ ఇచ్చేప్పుడు క్యాపిటల్స్ ఇచ్చినా ఏం కాదు. అది తర్వాత పాస్వర్డ్ చూడండి ఇక్కడ ఇందాక 1 2 3 4 5 6 ఇచ్చాం. 1 2 3 4 1 2 3 4 ఇస్తున్నాను. మళ్ళీ రెండోసారి కన్ఫర్మ్ 1 2 3 4 ఇదంతా నో చూడండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కింద అడిగింది ఫర్గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఇన్యాక్సెసిబుల్ అని, అంటే ఇది కూడా మర్చిపోతే మనకి ఈ యాక్సెస్ కాదు. ఓకే, సో దీన్ని యాక్సెప్ట్ చేసాను. ఇప్పుడు చూడండి ఇది ఆన్లైన్ ఓపెన్ చేస్తున్నాం కదా, అందువల్ల ఇది అడగట్లేదు. మనం ఓపెన్ చేసినప్పుడు అది ఎప్పుడు అది మనం ఏం చేసాం, మనం దాన్ని తీసేసాం టాలీ వాల్ట్ పాస్వర్డ్. అది పోతే ఇప్పుడు మనకి చూడండి ఇది ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన ఏంది, మనకి ఇచ్చి వాళ్ళని చూడండి ఈ విధంగా అది వదిలేయండి, అది లేదనుకున్నాం పని చేద్దాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసేద్దాం, దాన్ని మళ్ళీ చెప్తాను. ఇప్పుడు క్రియేట్ చేస్తాం ఇంకొకటి వై అండ్ కో, మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తున్నాను. వై అండ్ కో హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ 2,69 అనుకున్నాం. సో అయిపోయింది. ఇక్కడ దీన్ని మనం తీసేద్దాం, ఇది వద్దు.
వై అనుకో కదా తీసిన పడేది ఈ వై అంటుంది వై అనుకో వల్ల చూడండి వై అనుకో వై అండ్ క్రియేట్ వై అండ్ క్రియేట్ చేసాం వై అండ్ క్రియేట్ చేసాం హైదరాబాద్ స్టేట్ తెలంగాణ 5 lakhs ఏదో ఒక నెంబర్ ఇద్దాం 26 అయిపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనం F12 లో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనం చేస్తున్నాం యూజర్ యాక్సెస్ ఇవ్వట్లేదు ఈసారి మన టాలీ వాళ్ళు ఇవ్వకుండా మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఓన్లీ యూజర్ యాక్సెస్ ఇద్దాం. లేదు యూజర్ యాక్సెస్ కంటే ఒకటే ఇచ్చాం ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నో ఉంటుంది కదా దీన్ని ఎస్ చేయాలి. ఎస్ చేస్తే మన అడ్మిన్ అని ఇచ్చాను అడ్మిన్ 1 2 3 4 1 2 3 4 ఓకే. సో ఈ విధంగా మనం ఇస్తే చూడండి ఫర్గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఇన్యాక్సెసిబుల్ అందువల్ల ఇచ్చేస్తాం. అయిపోయింది యాక్సెప్ట్ చేసాం అయిపోయిందా. ఇప్పుడు మనం కొత్త కంపెనీ కదా ఇది కొత్త కంపెనీ కాబట్టి ఇమ్మీడియట్ పాత కంపెనీ అయితే ఆల్రెడీ ఓపెన్ లో ఉంటే మనం సెట్ చేస్తాం కాబట్టి అది అడగదు క్రియేట్ చేసి కూడా అడగదు క్లోజ్ చేసి ఓపెన్ చేసినాం. చూడండి ఇక్కడ క్యాపిటల్స్ ఇచ్చినా తీసుకుంటుంది అడ్మిన్ 1 2 3 4 సో తీసుకున్నాం యాక్సెప్ట్ చేసింది. తర్వాత ట్యాక్స్ మనకు అక్కర్లేదు ఇది అక్కర్లేదు ఇవన్నీ ఉంచుకున్నాం ఇది కూడా తీసేద్దాం. ఓకే సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాము. ఇప్పుడు చూడండి మనం కంపెనీలు 2 ఉన్నాయి. ఒకటి వచ్చి టాలీ వాల్ట్ ఒక సపరేట్గా ఉంది ఇది 2 సపరేట్ ఉన్నాయి సరేనా. ఒకే దాంట్లో 2 ఇవ్వచ్చు కూడా. చూడండి ఇక్కడ ఇది ఏదైతే 1 2 3 4 6 అక్కడకు ఈ వై అనుకోవచ్చి ఇది చూడండి వై అనుకో 1 సో అడ్మిన్ 1 2 3 4 సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తే మనం అది ఇస్తేనే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసాం మనం 2 ఇచ్చాం దీనికేమో టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇచ్చాం దీనికేమో ఇది ఒకటే ఇచ్చాం. ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే వై అండ్ కో సో అడ్మిన్ ఇచ్చి అడ్మిన్ 1 2 3 4 ఇప్పుడు ఆల్రెడీ కొత్త కంపెనీ అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పండి ఓకే దీన్ని తీసేసాను అయిపోయింది అది తీసేసాను. ఇప్పుడు దీంట్లోనే మనం ఏం చేసాం మనం 1 2 3 4 5 6 ఇచ్చినాం. దీంట్లోనే చూడండి దీంట్లోనే మనం ఇది కూడా ఇచ్చాం ఏంటి టాలీ వాల్ట్ పాస్వర్డ్ కూడా ఇచ్చాం. ఇక్కడ 1 2 3 4 5 6 దాంట్లో జరిగింది అడ్మిన్ 1 2 3 దీనికి ఇచ్చినట్టు ఎక్స్ అండ్ కో కదా ఎక్స్ అండ్ కోలో మనం చూడండి యూజర్ యాక్సెస్ అలాగే మనం F12 లో ఇది కూడా ఇచ్చాము అందువల్ల జరిగింది. సో ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం ఇది కూడా క్రియేట్ చేసినాము. ఎలా చేస్తాం ఇక్కడే చూడండి ఇక్కడ F12 లో ఇది నో అని ఇచ్చినట్లయితే ఇది నో ఇచ్చుంటే ఇది ఉండదు మనకి సరేనా. యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది నో ఇచ్చాం కాబట్టి మనం ఒక కంపెనీకి ఇస్తే F12 లో అన్ని కంపెనీలకు వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే ఇది ఎక్స్ అండ్ కో క్లోజ్ చేసాం. ఇప్పుడు చూడండి ఇదే ఎక్స్ అండ్ కో 1 2 3 4 5 6 ఇది కూడా 2 ఇచ్చాం అనమాట. ఇప్పుడు అడ్మిన్ 1 2 3 4 సో ఒకటే ఇస్తే ఒకటే ఉంటుంది 2 ఇస్తే 2 ఉంటాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఉంది సెకండ్ ఉంది. సో ఫస్ట్ మాత్రం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చేయాలా తర్వాత కొత్తగా ఎగ్జిస్టింగ్ అయితే ఎడ్ చేద్దాం అది నేర్చుకున్నాం. ఇది మాత్రం కొత్తదైనా పాతదైనా ఇక్కడే ఇస్తాం పాతదైనా సరే. ఇప్పుడు దీనికి ఇచ్చాం కదా ఇప్పుడు మనం కొత్త కంపెనీ క్రియేట్ చేసాం ఇక్కడ ఇచ్చేమి ఇది 2 ఇచ్చాం F12 లో యాక్సెస్ కంట్రోల్ కూడా ఇచ్చున్నాం కాబట్టి మనం ఇది కూడా ఇచ్చాం 2 అడుగుతుంది. సపోజ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఎగ్జిస్టింగ్ కంపెనీ అంటే ఆల్రెడీ క్రియేటెడ్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మన రామకృష్ణ ఎలక్ట్రానిక్ తీసుకున్నాం. ఒకవేళ ఇలా ఎగ్జిస్టింగ్ కంపెనీలో క్రియేట్ చేయాలంటే అంటే సెటప్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్ గా కంపెనీ క్రియేట్ చేయడంతో ఫీచర్స్కి వస్తాం కదా. ఫీచర్స్కి వచ్చే ముందు బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ కింద మన F12 లో ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ కానీ ప్లస్
యూజర్ యాక్సెస్ కంట్రోల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ ఒకటి కానీ రెండు కానీ అక్కడే ఇచ్చేస్తాం డైరెక్ట్ గా. అదే ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే వాళ్ళ కంపెనీ ఉంది కదా, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ వెళ్ళాలి, ఆల్టర్కి వెళ్ళాలి, కంపెనీలో మనం సెట్ చేయాలంటే ఆల్టర్ చేయాలి. కాబట్టి ఇక్కడికి వెళ్తే ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఆల్టర్కి వెళ్తే ఈ కంపెనీ వచ్చింది కదా. ఈ కంపెనీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ F12 నొక్కితే ఇది రాదు, ఇది ఇక్కడ రాదు, ఇది ఆల్రెడీ ఇక్కడ ఏమొస్తుందంటే F12 నొక్కి మనం ఎస్ ఇచ్చిన టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి ఇలాగే వస్తుంది. అంటే డైరెక్ట్ గా ఇక్కడ సెట్ చేయడానికి లేదు, ఇది మాత్రమే ఇక్కడ సెట్ చేసి న్యూ కంపెనీ అయినా ఎగ్జిస్టింగ్ కంపెనీ అయినా కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ ఉంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది మాత్రం ఇక్కడే చేయొచ్చు. ఇది మాత్రం కొత్తది అయితే చేసి సెకండ్ అయితే ఇక్కడ చేసినట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ టాలీ వాల్ట్ అని గుర్తుంది, టాలీ వాల్ట్. ఈ టాలీ వాల్ట్కి వెళ్ళి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ 1112 ఇద్దాం. సో 1122 ఇలా ఇస్తేనే ఇది చూడండి ఇక్కడ రిపోర్ట్స్ అన్ని మనకి ఏమవుతుందంటే అన్ని క్లోజ్ అవుతాయి. ఓకేనా? ఎస్. దాని తర్వాత ఈ కంపెనీకి ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ తోటి మనం కొత్తగా ఒక కాపీని క్రియేట్ చేయాలి. కాపీని క్రియేట్ చేయాలా అని అడుగుతుంది. మనకి అది వద్దు, కాపీ వద్దు, కాపీకి ఎటువంటి పాస్వర్డ్ ఉండదు కాబట్టి అది ప్రయోజనం లేదు. అది తీసుకుంటే ఇప్పుడు మనకి రంగా ఎలక్ట్రానిక్స్ ఓపెన్ అయింది. 1122 ఇచ్చాం కాబట్టి అది ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఏంటిది? కొత్త కంపెనీ కాదు, ఎగ్జిస్టింగ్ కంపెనీ. అలాగే ఈ యొక్క అది తీసుకున్నా లేకపోయినా అది అలా ఉంటుంది. నెక్స్ట్ రెండవది ఇది, అది వద్దనుకోండి, అది తీసుకోకుండా మనం దీనికి వెళ్ళి టాలీ వాల్ట్ తీసుకోకపోతే ఇది సెట్ కాదు ఇక్కడ. ఓకే. దాని తర్వాత ఇది మాత్రం F12 లో ఎస్ ఇచ్చాం కదా, ఇది మాత్రం ఇక్కడ వస్తుంది. దీన్ని మాత్రం ఇక్కడ చేయొచ్చు. ఎస్ అని పెట్టి ఇక్కడ టాలీ అని పెడదాం. 123 అని ఇచ్చాం. సో టాలీ 123. సో ఈ విధంగా ఇచ్చాము. ఇటువంటి ఈ పాస్వర్డ్ యూజర్ నేమ్ మనం ఓపెన్ చేసినప్పుడు మాత్రమే క్లోజ్ చేస్తున్నాం. చూడండి ఓపెన్ చేస్తున్నాను. టాలీ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు అడుగుతుంది. అది సెట్ చేసాం ఆల్రెడీ. దీంట్లో చూడండి ఇది రెండవది 7-3 ఇప్పుడు మనం చేసింది ఇది పైకి వచ్చినట్టు. దీంట్లో 1122 ఇచ్చాం. చూడండి తర్వాత యూజర్ నేమ్ వచ్చి టాలీ అని ఇచ్చాం. స్మాల్ లెటర్స్ ఇచ్చినా పర్లేదు, స్మాల్ లెటర్స్ ఇచ్చినా వస్తుంది. టాలీ దీనికి ఎంత ఇచ్చాం? టాలీ దీనికి 1122 ఇచ్చాం. దీనికి వచ్చి 1234 ఇచ్చాం. దీనికి ఇంకా సెట్ చేయలేదు, సెట్ చేసేవాళ్ళు. దీనికి మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1122 ఇచ్చాం. దీనికి టాలీ అని ఇచ్చి ఏమి ఇచ్చాం? దీనికి రామకృష్ణ ఎలక్ట్రిక్స్ టాలీ అని ఇచ్చి తర్వాత 1234 కాదు, 1122 ఇచ్చామా? కాదు, 1 2 3 4 5 6 ఇచ్చామా? ఇది కూడా కాదు, 1 2 3 4 అది కూడా కాదు. ఏమి ఇచ్చాము మనం ఇప్పుడు? ఇది మనం రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ 1122 1 2 3 ఇచ్చాం. 123 ఇచ్చాం. సార్ రామకృష్ణ 123 ఇచ్చాం. ఓపెన్ అయింది. సో ఈ విధంగా మనం చేస్తాం. సో న్యూ కంపెనీకి ఎలా చేసాం చూడండి. ఇక్కడ న్యూ కంపెనీకి ఎలా చేసాం? 2 న్యూ కంపెనీలు క్రియేట్ చేసినాం. ఇక్కడ ఎగ్జిస్టింగ్ కంపెనీ కూడా ఒకటేమో న్యూ కంపెనీ, ఇంకోటి 007 అనేది ఓల్డ్ కంపెనీ. సో ఇది 1 2 3 4 5 6 ఇచ్చాం. దాని తర్వాత దీనికి అడ్మిన్ ఇచ్చాం. 1 2 3 4 ఇచ్చాం. సో ఇది ఎక్స్ఎన్కో. సో ఎక్స్ఎన్కో ఒకటి, ఇంకొకటి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్. ఒకటి కొత్త దానికి ఎలా సెట్ చేయాలి, ఇంకోటి పాత దానికి ఎలా సెట్ చేయాలి. సో ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజర్ యాక్సెస్ కంట్రోల్ మాత్రం కొత్తదైనా పాతదైనా మనం ఇక్కడే, మనం కొత్తదైన పాతైనా సరే మనం ఇక్కడే ఇస్తాం. కొత్తదైనా పాతైనా సరే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క దీని తర్వాత మనం ఈ F12కి వెళ్ళి ఈ ఆప్షన్స్ ఎస్ చేస్తే కొత్తదైతే ఇక్కడే అడుగుతుంది. దీనికి మాత్రం పాత అయితే మాత్రం ఇక్కడ కాకుండా ఇక్కడికి వెళ్ళి అదే పని ఇక్కడ చేయాలి. టాలీ వాల్ట్ అని చెప్పి ఇక్కడ నేమ్ వస్తుంది, ఇక్కడ పాస్వర్డ్ 2 సార్లు ఇవ్వాలి. దీనికి ఇది మాత్రం ఇక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు, కానీ ఇక్కడే చేయొచ్చు. కొత్త కంపెనీ అయినా పాత కంపెనీ అయినా ఇక్కడే చేయొచ్చు. మనం ఇక్కడ చేయాలంటే F12లో దానికి ఎస్ ఇస్తాం కదా, ఇక్కడ నో వస్తుంది.
దీనికి ఎస్ ఇచ్చి మనం ఇక్కడే ఇవ్వచ్చు. దీనికి ఎస్ ఎక్కడ ఇక్కడే మనం ఎస్ ఇచ్చి చేయొచ్చు. లేదంటే దీనికి ఇక్కడ కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీకి చూడండి ఇది మాత్రం ఇస్తాం F12 లో ఇది మాత్రమే ఇస్తాం. సో ఇది వస్తుంది ఎస్. దీనికి కొత్తగా ఇది కదా ఎగ్జిస్టింగ్ కంపెనీ, దీనికి మాత్రం ఇక్కడ ఇస్తాం. దీనికి మాత్రం F12 లో యూజర్ యాక్సెస్ కంట్రోల్ ఇవ్వకుంటే ఇక్కడ రాదు. ఇక్కడ రాకుండా డైరెక్ట్ గా ఇక్కడ వస్తే ఇక్కడ సెక్యూరిటీ అని వస్తుంది, ఇక్కడ వస్తుంది కంపెనీ యూజర్ యాక్సెస్ కంట్రోల్, దానికి ఎస్ అని ఇచ్చి ఇక్కడే ఇవ్వచ్చు. సో ఇది అక్కడ వస్తే ఎస్ అని ఇచ్చి దాన్ని అక్కడే ఇవ్వచ్చు. ఇది కొత్త కంపెనీ అయినా కొత్త కంపెనీ కాదు, పాత కంపెనీ అయితే. కొత్త కంపెనీ అయితే మనం ఇక్కడే ఇవ్వాలి. కొత్త కంపెనీ అయితే ఇక్కడే ఇవ్వాలి రెండు. పాత కంపెనీ అయితే ఇది మాత్రం అక్కడే ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందే ఇది మాత్రం ఇక్కడ ఇవ్వచ్చు, అక్కడైనా ఇవ్వచ్చు పాత కంపెనీ అయితే. కొత్త కంపెనీ మాత్రం రెండు ఇక్కడే ఇవ్వాలి. పాత కంపెనీ అయితే ఇది మాత్రం అక్కడే ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వకూడదు. దీనికి మాత్రం కొత్త కంపెనీ అయినా పాత కంపెనీ అయినా ఇక్కడే ఇవ్వచ్చు. మొత్తం ఇది F12 లో మనం ఈ రెండింటి సెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సింపుల్, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు పోతే చూడండి ఈ రెండు, ఇప్పుడు వీటిల్లో మనం యూజర్ నేమ్ ఇచ్చినాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏమి ఇచ్చాం, దీంట్లో వచ్చి మనం దీంట్లో 1 2 3 4 5 6 ఇది ఇచ్చాం, యూజర్ నేమ్ ఇచ్చాం, అండ్ వాళ్ళు టాలీ వాళ్ళు పాస్వర్డ్ ఇచ్చాం. ఇక్కడ అడ్మిన్ అని ఇచ్చి అడ్మిన్ 1 2 3 4 ఇచ్చాం. ఓకే, ఇప్పుడు దీంట్లో రెండిట్లో మనం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు దీంట్లో ఏముంది మనకి, దీంట్లో మనకి ఆల్రెడీ దీంట్లో 7 లో చూడండి ఇక్కడ మనకి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4. ఓకే, దీంట్లో వచ్చి మనకి రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఓన్లీ దీంట్లో చేంజ్ చేయాలి ఉంది కదా. ఇప్పుడు మనం ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని మార్చాలంటే ఎట్లా, అలాగే డిలీట్ చేయాలంటే ఎట్లా, ఎక్కువ పెద్ద వీడియో అవుతుంది. దీన్ని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడు సెట్ చేయడం నేర్చుకుందాం. టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఒకటి ఎట్లా చేస్తాం, లేదు దాంతో ఇది కూడా కావాలి, ఏదైనా ఒకటి రెండిట్లో ఏదైనా ఒకటి కావాలంటే ఎలా సెట్ చేస్తాం, అర్థమైందా? మనం F12 లో సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఒకటి కావాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాం, రెండు కావాలంటే ఎలా చేస్తాం. అలాగే కొత్త కంపెనీ అయితే ఎలా సెట్ చేస్తాం, పాత కంపెనీ అయితే ఎలా సెట్ చేస్తాం. కొత్త కంపెనీ అయితే టాలీ వాల్ట్ పాస్వర్డ్ మాత్రం క్రియేషన్ పేజీలోనే ఎంటర్ చేయాలి కొత్త కంపెనీ. పాత కంపెనీ అక్కడ చేసేదానికి లేదు. అప్పుడు Alt K వచ్చి Alt K లో మనం టాలీ వాల్ట్ అని తీసుకొని ఇక్కడ సెట్ చేయాలి. పాత కంపెనీకి కొత్త కంపెనీకి మనం క్రియేషన్ పేజీలో చేయాలి. అదే యూజర్ యాక్సెస్ కంట్రోల్ అయితే కొత్త కంపెనీ అయినా పాత కంపెనీ అయినా సరే, కొత్త కంపెనీ అయినా పాత కంపెనీ అయినా మనం అక్కడ కొత్త కంపెనీ అప్పుడు క్రియేట్ చేయకుండా మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎక్కడ క్రియేట్ చేయాలి. దాని తర్వాత ఎప్పుడైనా సరే క్రియేషన్ పేజీలో చేయొచ్చు, లేదా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ అనే దాన్ని క్లిక్ చేసి మనం సెట్ చేయొచ్చు. ఏంటి, టాలీ వాల్ట్ కంట్రోల్ యూజర్ యాక్సెస్ అనే దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, సో దీంతో ఈ టాపిక్ దీన్ని మనం ఎలా ఆల్టర్ చేయాలి, లేదంటే ఎలా డిలీట్ చేయాలి, ఏంటి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, అలాగే ఈ యూజర్ యాక్సెస్ కంట్రోల్ దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా ఆల్టర్ చేయాలి. ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే, యూజర్ నేమ్ చేయలేము. నేను డిలీట్ చేయాలంటే రెండు క్రియేట్ చేస్తాం, రెండు డిలీట్ చేస్తాం. ఆల్టరేషన్ మాత్రం పాస్వర్డ్ మాత్రం ఆల్టర్ చేయము, ఎలా చేయాలి, అలాగే రెండు డిలీట్ చేయాలంటే ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియో నేర్చుకుంటాం. ఎందుకంటే పెద్ద వీడియో అవుతుంది. సో దీంతో మనం ఈరోజు ముగిస్తున్నాం. సో దయచేసి ప్రతి ఒక్కరు జస్ట్ నా యొక్క వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నేను అప్లోడ్ చేసే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? అలాగే చాలా మందికి మీరు అందరికీ ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి. అలాగే ప్రతి వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే నెక్స్ట్ పార్ట్ ఏమి మీకు అర్థం కాదు. చివరి వరకు చూసి మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ యొక్క
వీడియోని యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి షేర్ చేస్తారు. వాడు చాలా మంది దీన్ని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో ఇంత ముగిస్తున్నాను. రేపు కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.